హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మా ఇంట్లో రెగ్యులర్గా నేను చేసుకునే చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. ఇంట్లో వెజ్ కర్రీస్ చేసినా కూడా ఇలాగా నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి. అందులో ఈ చికెన్ ఫ్రై ఒకటి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ చికెన్ ఫ్రై నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ప్రతిరోజు కూడా నాన్ వెజ్ అయితే ఉండాలండి ఇంట్లో. ఈ చికెన్ ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. నేను ఇక్కడ 1 కిలో చికెన్తో చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా మసాలాలు అనేవి తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మళ్ళీ బ్రౌనిష్గా రావాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నాన్ వెజ్లో అవి చేసేటప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేసి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటో ఒక్కటే తీసుకున్నాను. ఇలాంటి చికెన్ ఫ్రైకి టమాటోలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగోదు. అందుకని చెప్పి మీడియం సైజు ఒక్కటే టమాటో వేసుకున్నాను. ఆ టమాటో కూడా బాగా మెత్తబడిపోయి ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటేనే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట వచ్చేసింది చూడండి. ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటానండి. అందులో ఇది ఎక్కువగా చేస్తుంటాను. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. పైగా ఎక్కువగా మసాలాలు అవి ఏమో వేసుకొని అవసరం ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నీళ్ళంతా కూడా బాగా దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది కదా. చాలా ఎక్కువగానే వస్తుందండి చికెన్లోంచి వాటరు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చికెన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. నీళ్ళు ఉండేటప్పుడు మనకి చికెన్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత చికెన్ తగ్గిపోతుంది. కాబట్టి చికెన్కి సరిపడా ఉప్పు వేసుకుంటేనే సరిపోతుంది. ఇలా ఉప్పు, పసుపు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ స్టేజ్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ చికెన్ అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారానికి మిరపకాయ పొడి మాత్రమే వాడుతున్నాను. ఇంకా పచ్చిమిర్చి, మిరియాల పొడి అలాంటివి ఏమీ వాడలేదు కాబట్టి కారానికి సరిపడా కారం మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చికెన్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. చికెన్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. చివరిగా ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఈ మసాలాలంతా కూడా పచ్చివాసన పోయేసి మంచిగా స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కింద అడుగు మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలాగా సపరేట్ అయితే సరిపోతుంది. మసాలాలంతా కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, పచ్చివాసన పోయేసి. చివరగా ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేస్తే సరిపోతుంది. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై చపాతీకైనా వెజ్ చేస్తానని చెప్పాను కదా, అందులో సైడ్ డిష్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి నేను చేసిన టేస్టీ చికెన్ ఫ్రై. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.